Welcome to MRR News. నమస్కారం సార్. బాగున్నా? ఇక్కడ కంఫర్ట్లో నల్లగైపోయావు. పార్కింగ్ ఎక్కువైంది, నిద్ర తక్కువైనట్టు. బరువా స్పీడ్ నమస్తే. బాగున్నారా? రా. ఏ స్కూలు ఏం చదువుతున్నావురా? క్లాస్ బాగా చదువుతున్నావా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎంతమంది రా ఇంట్లో? అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళ? ముగ్గురు అక్కలు ఉన్నారా నీకు? చాలా కలుస్తావా? బాగున్నారా? ఎక్కువ అల్లరి చేస్తారా? ఏం చేస్తారా? ఇట్రా. ఏంటి ఎక్కువ అల్లరి చేస్తా ఉంటావు? ఎందుకు అక్కలు బాగా నీట్గా నేను గారభంగా చూస్తారు, అందుకేనా? హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎక్కడ చేయించావు? ఇప్పుడా చూడు, చూసి లుక్ ఇస్తున్నాడు నాకు. గుడ్, బాయ్ రా. అయినా బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ చదువుతున్నారు? ఎట్రా దగ్గర రత్నాల చెరువులో చదువుతున్నావా? బాగున్నారా తల్లి? నమస్కారం. బాగున్నామ్మా? నమస్కారం అమ్మా. అమ్మా చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడేమో నడిచానికి ఎక్కడ లేదన్నారు. ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున్న కార్యక్రమాలు చేసుకోవడానికి. బాగా చదువుతున్నావా? అమ్మా కలుస్తాను, కార్యక్రమం చేసుకొస్తాను. ఉంటానమ్మా. ఉంటాను తల్లి. బాయ్ రా. కలుస్తాను సార్. ఫ్రీ తల్లి. బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. బాగున్నారు? చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారండి, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉందని. కూర్చున్నావా? దాదా అమ్మా. అమ్మా ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పెగెత్తండి. తిట్కో అమ్మా. ఇందిరానగర్, ఆత్మకు, ప్రకాశ్ అమ్మా. మీది ఆత్మకు, అదోవాడు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్ బ్యాక్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్ గా చేశారు. కాజా నడుస్తున్నారా పొద్దున్నేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించా కదా. పెద్దోళ్ళు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా వేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు, వీడియోలు చెప్తాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి. ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా, వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నారు. అంటే లేదు, గొడవ పెట్టింది. నన్ను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో ఇదేం కదా, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది.
మహానాడు మాకు లాంగ్ అయిపోతుంది అని చెప్పి ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది.